వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. జనవరి 29, 2026 నాటి కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ ఫార్మాట్లో తెలుగులో ఇక్కడ అందిస్తున్నాను. 1. తీరప్రాంత భద్రతపై అవగాహన కోసం వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 రెండవ ఎడిషన్ను ఏ సంస్థ నిర్వహించింది? ఏ. ఇండియన్ నేవీ, బి. ఇండియన్ కోస్ట్ గార్డ్, సి. సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, డి. బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. జవాబు సి. సిఐఎస్ఎఫ్. తీరప్రాంత భద్రత మరియు జాతీయ సమగ్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో సిఐఎస్ఎఫ్ ఈ సైక్లోథాన్ను నిర్వహించింది. 2. 12వ స్మైల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫర్ చిల్డ్రన్ అండ్ యూత్ SIFCY 2026 ఎక్కడ ప్రారంభమైంది? ఏ. ముంబై, బి. న్యూఢిల్లీ, సి. బెంగళూరు, డి. కోల్కతా. జవాబు బి. న్యూఢిల్లీ. సినిమాను ఒక విద్యాసాధనంగా ఉపయోగించుకొని పిల్లల్లో సామాజిక అవగాహన పెంచడానికి ఈ ఉత్సవం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. 3. జనవరి 31, 2026న ఇండియా అరబ్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ IAFMM ఎక్కడ జరగనుంది? ఏ. రియాద్, బి. అబుదాబి, సి. న్యూఢిల్లీ, డి. కైరో. జవాబు సి. న్యూఢిల్లీ. సుమారు 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారతదేశం మరియు అరబ్ దేశాల మధ్య ఈ కీలక దౌత్య సమావేశం న్యూఢిల్లీలో జరగనుంది. 4. ఆకాంక్షిత జిల్లాలు మరియు బ్లాకులలో అభివృద్ధిని వేగవంతం చేయడానికి సంపూర్ణతా అభియాన్ 2.0ను ఏ సంస్థ ప్రారంభించింది? ఏ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బి. నీతి ఆయోగ్ నీటి ఆయోగ్, సి. నాబార్డ్, డి. సెబీ. జవాబు బి. నీతి ఆయోగ్. వెనుకబడిన ప్రాంతాలలో కీలక సూచికలను KPIsను 100% సాధించడానికి నీతి ఆయోగ్ ఈ 3 నెలల ప్రచారాన్ని చేపట్టింది. 6. 2026 సంవత్సరాన్ని వ్యవసాయ సంవత్సరంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఏ. ఉత్తరప్రదేశ్, బి. తెలంగాణ, సి. మధ్యప్రదేశ్, డి. పంజాబ్. జవాబు సి. మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మంగుభాయ్ పటేల్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా 2026ను వ్యవసాయ రంగానికి అంకితం చేస్తూ ప్రకటించారు. 6. ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల సామాజిక భద్రత కోసం ప్రత్యేక వెల్ఫేర్ డెవలప్మెంట్ బోర్డును నోటిఫై చేసిన రాష్ట్రం ఏది? ఏ. కేరళ, బి. తమిళనాడు, సి. కర్ణాటక, డి. మహారాష్ట్ర. జవాబు సి. కర్ణాటక. స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల్లో పనిచేసే డెలివరీ భాగస్వామ్యుల వెల్ఫేర్ కోసం కర్ణాటక ప్రభుత్వం ఈ బోర్డును ఏర్పాటు చేసింది. 7. ఇటీవల శాస్త్రవేత్తలు లెపిడాగాథిస్ కొంకనెన్సిస్ అనే కొత్త పుష్పించే మొక్కజాతిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఏ. పశ్చిమ బెంగాల్, బి. మహారాష్ట్ర, సి. కేరళ, డి. గుజరాత్. జవాబు బి. మహారాష్ట్ర. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలోని పీఠభూమి ప్రాంతాలలో ఈ కొత్త రకం మొక్కను పరిశోధకులు గుర్తించారు. 8. అణుశక్తి శాంతియుత వినియోగం మరియు పరిశోధనల కోసం భారతదేశం ఏ అంతర్జాతీయ సంస్థతో ఇండియా యూరెటమ్ ఒప్పందం చేసుకుంది? ఏ. ఐక్యరాజ్యసమితి, బి. యూరోపియన్ యూనియన్ EU, సి. ఆసియా అభివృద్ధి బ్యాంక్, డి. బ్రిక్స్. జవాబు బి. యూరోపియన్ యూనియన్. 1957లో ఏర్పడిన యూరోపియన్ అటామిక్ ఎనర్జీ కమ్యూనిటీ ద్వారా ఈ సహకారం కొనసాగుతోంది. 9. మోడల్ యూత్ గ్రామసభ జాతీయ అవార్డుల వేడుకను ఏ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహించాయి? ఏ. పంచాయతీరాజ్, విద్యా మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలు, బి. రక్షణ మరియు హోం శాఖలు, సి. ఆర్థిక మరియు వాణిజ్య శాఖలు, డి. వ్యవసాయ శాఖ మాత్రమే. జవాబు ఏ. పంచాయతీరాజ్, విద్యా మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలు. యువతను గ్రామీణ పాలనలో భాగస్వామ్యులను చేయడానికి ఈ పురస్కారాలను అందజేశారు. 10. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా NSD నిర్వహిస్తున్న 25వ భారత్ రంగ్ మహోత్సవం ఎక్కడ ప్రారంభమైంది? ఏ. జైపూర్, బి. లక్నౌ, సి. న్యూఢిల్లీ, డి. హైదరాబాద్. జవాబు సి. న్యూఢిల్లీ. ఇది ఆసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ థియేటర్ ఫెస్టివల్గా పరిగణించబడుతోంది. 11. పార్లమెంట్లో జనవరి 29, 2026న ఆర్థిక సర్వే 2025-26 నివేదికను ఎవరు సమర్పించారు? ఏ. నరేంద్ర మోదీ,
బి అమిత్ షా, సి నిర్మలా సీతారామన్, డి శక్తికాంత దాస్. జవాబు సి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు దేశ ఆర్థిక స్థితిగతులను వివరిస్తూ ఆర్థిక మంత్రి ఈ సర్వేను సమర్పించారు. 12. ఇటీవల వార్తల్లో నిలిచిన మహాకాళేశ్వర మందిరం ఏ నది ఒడ్డున ఉంది? ఏ గంగా, బి నర్మదా, సి షిప్రా, డి యమునా. జవాబు సి షిప్రా. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న ఈ మందిరం వీఐపీ దర్శనాలపై సుప్రీంకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. 13. మానవాళికి పొంచి ఉన్న ముప్పును సూచించే ప్రళయ గడియారం సమయాన్ని ఇటీవల ఎంతకు మార్చారు? ఏ అర్ధరాత్రికి 100 సెకండ్ల ముందు, బి అర్ధరాత్రికి 90 సెకండ్ల ముందు, సి అర్ధరాత్రికి 85 సెకండ్ల ముందు, డి అర్ధరాత్రికి 60 సెకండ్ల ముందు. జవాబు సి అర్ధరాత్రికి 85 సెకండ్ల ముందు. అణుముప్పు వాతావరణ మార్పుల నేపథ్యంలో బులెటిన్ ఆఫ్ అటామిక్ సైంటిస్ట్స్ ఈ సమయాన్ని సవరించింది. 14. 9 నుంచి 12వ తరగతి చదివే బాలికల విద్యను ప్రోత్సహించడానికి రూ. 1,250 కోట్లతో నమో లక్ష్మి పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఏ రాజస్థాన్, బి గుజరాత్, సి మధ్యప్రదేశ్, డి బీహార్. జవాబు బి గుజరాత్. బాలికల డ్రాపౌట్ రేటును తగ్గించడానికి ఈ ఆర్థిక సహాయ పథకాన్ని ప్రవేశపెట్టారు. 15. విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర రాజకీయ నాయకుడు మరియు ప్రస్తుత డిప్యూటీ సీఎం ఎవరు? ఏ దేవేంద్ర ఫడ్నవిస్, బి అజిత్ పవార్, సి ఏకనాథ్ షిండే, డి శరద్ పవార్. జవాబు బి అజిత్ పవార్. బారామతి వద్ద జరిగిన హెలికాప్టర్ లేదా విమాన ప్రమాదంలో ఆయన మరణించారు. 16. నేషనల్ పెన్షన్ సిస్టమ్ రివ్యూ కోసం పీఎఫ్ఆర్డీఏ ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ ఎవరు? ఏ టివి సోమనాథన్, బి నారాయణ్ రామచంద్రన్, సి ఉర్జిత్ పటేల్, డి విమల్ జలాన్. జవాబు బి నారాయణ్ రామచంద్రన్. పెన్షన్ నిధుల్లో సామాజిక బాధ్యతను పెంచడానికి ఈ ఎస్ఏఆర్ఏజీ కమిటీని ఏర్పాటు చేశారు. 17. నీతి ఆయోగ్ సర్క్యులర్ ఎకానమీకి సంబంధించిన 3 కీలక నివేదికలను ఏ నగరంలో విడుదల చేసింది? ఏ జైపూర్, బి అహ్మదాబాద్, సి పూణే, డి భోపాల్. జవాబు ఏ జైపూర్. వాహనాలు, టైర్లు మరియు ఈ వ్యర్థాల పునర్వినియోగంపై ఈ నివేదికలు రూపొందించబడ్డాయి. 18. 2026 సంవత్సరానికిగాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎంతమందికి శౌర్య పురస్కారాలను ఆమోదించారు? ఏ 50, బి 60, సి 70, డి 80. జవాబు సి 70. ఇందులో సాయుధ సిబ్బందికి వారి అసామాన్య ధైర్య సాహసాలకుగాను ఈ అవార్డులు ప్రకటించారు. 19. సరిహద్దు ప్రాంతాల్లో మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి స్వస్థ సీమా అభియాన్ ఒప్పందంపై సంతకం చేసినవి ఏవి? ఏ ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరియు ఐటీబీపీ, బి లడాక్ ప్రభుత్వం మరియు ఇండియన్ ఆర్మీ, సి సిక్కిం ప్రభుత్వం మరియు బీఎస్ఎఫ్, డి అరుణాచల్ ప్రదేశ్ మరియు ఇండియన్ నేవీ. జవాబు ఏ ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరియు ఐటీబీపీ. సరిహద్దు గ్రామాల ప్రజలకు వైద్య సౌకర్యాలు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. 20. సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిన సాంప్రదాయ లెటర్ డెలివరీ అంటే ఉత్తరాల పంపిణీని పూర్తిగా నిలిపివేసిన దేశం ఏది? ఏ నార్వే, బి స్వీడన్, సి డెన్మార్క్, డి ఫిన్లాండ్. జవాబు సి డెన్మార్క్. డిజిటల్ కమ్యూనికేషన్ పెరగడంతో పోస్టల్ ద్వారా ఉత్తరాలు పంపడాన్ని అక్కడ నిలిపివేశారు. 21. పూర్వాంచల్ ప్రాంతంలో తివాచీ పరిశ్రమకు ఊతనివ్వడానికి నూలు తయారీ ప్లాంటును ఎక్కడ ప్రారంభించారు? ఏ వారణాసి, బి మీర్జాపూర్, సి గోరఖ్పూర్, డి లక్నౌ. జవాబు బి మీర్జాపూర్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి దీనిని మీర్జాపూర్లో ప్రారంభించారు. 22. మైక్రోసాఫ్ట్ సంస్థ ఇటీవల విడుదల చేసిన 2వ తరం ఇన్హౌస్ ఏఐ చిప్ పేరేమిటి? ఏ అజూర్ 100, బి మాయా 200, సి కోపైలట్ చిప్, డి జెమినీ హార్డ్వేర్. జవాబు బి మాయా 200. డేటా సెంటర్లలో ఏఐ పనితీరును మెరుగుపరచడానికి మైక్రోసాఫ్ట్ ఈ చిప్ను అభివృద్ధి చేసింది. 23. సెబీ సర్వే ప్రకారం భారతంలోని ఎంత శాతం కుటుంబాలు సెక్యూరిటీ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నాయి? ఏ 5.5%, బి 9.5%, సి 15%, డి 20%. జవాబు బి 9.5%.
భారత్లోని మొత్తం 33.72 కోట్ల కుటుంబాల్లో కేవలం 3.21 కోట్ల కుటుంబాలే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నాయని వెల్లడైంది. 24. ఇటీవల వార్తల్లో నిలిచిన క్యాండిడా ఆరిస్ అనేది ఏ వ్యాధి? ఏ వైరస్, బి బ్యాక్టీరియా, సి శిలీంధ్రం, డి ప్రోటోజోవా. జవాబు సి శిలీంధ్రం. ఇది ఔషధాలకు లొంగని ప్రమాదకరమైన శిలీంధ్రం ఇన్ఫెక్షన్. 25. భారతీయ రక్షణ రంగ సంస్థ అదానీ డిఫెన్స్ ఏ దేశానికి చెందిన ఎంబ్రేయర్ కంపెనీతో విమానాలు తయారీకి ఒప్పందం చేసుకుంది? ఏ ఫ్రాన్స్, బి అమెరికా, సి బ్రెజిల్, డి ఇజ్రాయెల్. జవాబు సి బ్రెజిల్. రక్షణ విమానాలు తయారీలో బ్రెజిల్ కంపెనీతో ఈ కీలక ఒప్పందం జరిగింది. 26. ఇటీవల వార్తల్లో నిలిచిన అల్సరేటివ్ కోలిటిస్ వ్యాధి శరీరంలోని ఏ భాగాన్ని దెబ్బతీస్తుంది? ఏ ఊపిరితిత్తులు, బి పెద్ద పేగు లార్జ్ ఇంటెస్టైన్, సి మెదడు, డి మూత్రపిండాలు. జవాబు బి పెద్ద పేగు. ఇది జీర్ణవ్యవస్థలోని పెద్ద పేగు మరియు మలద్వారంలో దీర్ఘకాలిక వాపు మరియు పుండ్లను కలిగించే వ్యాధి. 27. ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ WCO 2026 సంవత్సరానికి ప్రకటించిన థీమ్ ఏమిటి? ఏ కస్టమ్స్ డిజిటలైజేషన్, బి కస్టమ్స్ ప్రొటెక్టింగ్ సొసైటీ త్రూ విజిలెన్స్ అండ్ కమిట్మెంట్, సి గ్రీన్ కస్టమ్స్, డి ట్రేడ్ అండ్ సెక్యూరిటీ. జవాబు బి కస్టమ్స్ ప్రొటెక్టింగ్ సొసైటీ త్రూ విజిలెన్స్ అండ్ కమిట్మెంట్. సమాజ రక్షణలో కస్టమ్స్ అధికారుల అప్రమత్తత మరియు నిబద్ధతను ఈ థీమ్ సూచిస్తుంది. 28. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఇటీవల ఏ వ్యాధిని నిర్లక్ష్యం చెయ్యబడిన ఉష్ణమండల వ్యాధిగా గుర్తించింది? ఏ మలేరియా, బి స్కేబీస్ గజ్జి స్కేబీస్, సి డెంగ్యూ, డి టైఫాయిడ్. జవాబు బి స్కేబీస్. చర్మంపై పరాన్నజీవుల వల్ల కలిగే ఈ వ్యాధిని ప్రపంచవ్యాప్తంగా నివారించాల్సిన అవసరముందని WHO గుర్తించింది. ఈ ప్రశ్నలు మీ ప్రిపరేషన్కు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.